హాయ్ దోస్తానీస్, వెల్కమ్ టు దోస్తీ ఛానల్. ఈరోజు ఎగ్ గ్రేవీ కర్రీ చూద్దాము. దీనికి ఫస్ట్ ఆనియన్స్ చిన్నగా చాప్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్కి వచ్చే వరకు మనం వేయించుకోవాలన్నమాట. నేను కొంచెం మధ్యలో సాల్ట్ యాడ్ చేసి వేయించుకుంటున్నాను, మాడిపోకుండా ఉంటాయని. సో ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి కదా, వచ్చేసిన తర్వాత మనం దీన్ని మిక్సీ జార్లోకి పెట్టేసుకొని చల్లార్చుకోవాలి. ఈలోపు ఇదే ఆయిల్లో మనం కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, పించ్ ఆఫ్ సాల్ట్ అంతే, అండ్ నెక్స్ట్ కొంచెం కారప్పొడి వేసి మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి రోస్ట్ చేసుకుందాము. కొంచెం కలర్ఫుల్గా అవ్వడానికి రోస్ట్ చేసుకుందాము. ఇవి రోస్ట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసి స్టవ్ ఆపేయండి. ఈలోపు మనకు మన ఆనియన్స్ అనేవి చల్లారిపోయాయి. ఇక్కడ నేను ఒక 2 టమాటోస్ తీసుకున్నాను. 2 చిన్నవి 2 టమాటోస్ 4 పీసెస్ చేసి అందులోనే అల్లము, ఎల్లిపాయ వేసి మిక్స్ చేశాను. చూసారా, ఎగ్స్ రోస్ట్ అయిపోయినాయి. సేమ్ మళ్ళీ అదే ఆయిల్లో ఈ టమాటో పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని వేసి కొంచెం సేపు గోలివ్వాలి. ఇక్కడే పచ్చిమిర్చి, ఒక చిన్న బిర్యానీ ఆకు, అండ్ నేను స్ప్రింగ్ ఆనియన్స్ కొత్తిమీర కూడా యాడ్ చేశాను. మా వాళ్ళు కొంచెం ఆకులు వాళ్ళు మళ్ళీ ఎక్కువ తింటారు అన్నమాట. సో స్ప్రింగ్ ఆనియన్స్ను కొత్తిమీర యాడ్ చేసి కొంచెంసేపు కలుపుకుంటున్నాను. ఇక్కడ సేమ్ అదే మిక్సీ జార్లో కొంచెం మిగిలిపోయింది ఉంటుంది, అందులో వాటర్ పోసేసి ఈ కర్రీలో యాడ్ చేసేసాను. ఇప్పుడు కొంచెం బాయిల్ అవుతూ దగ్గరికి వస్తుంది. దగ్గరికి వచ్చిన తర్వాత మనకు ఆయిల్ అనేది బయటికి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది అన్నమాట. చూసారా, ఉడుకుతుంది, ఇప్పుడు బాయిల్ అవుతుంది. ఈ టైంలోనే కొంచెం మన టేస్ట్కి సరిపడా కారపొడి అనేది యాడ్ చేయాలి. కారం యాడ్ చేశాను నేను. కారం యాడ్ చేసేసి ఒక 2 to 3 మినిట్స్ మూత పెట్టి కానీ పెట్టకుండా కానీ మగ్గించాలి. నెక్స్ట్ సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేయండి. ఇక్కడే సాల్ట్ యాడ్ చేసిన తర్వాత చూసారా, ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది, మనకి కనిపిస్తుంది ఆయిల్. ఇక్కడ ధనియాల పొడి కూడా యాడ్ చేశాను. ఇంకా మసాలా ఏం యూజ్ చేయను, ఓన్లీ ధనియాల పొడి, కారపొడి, ఉప్పు, అంతే. మా కర్రీ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. ఇక్కడే నేను కొంచెం పెరుగు కూడా యాడ్ చేశాను. ఇన్ కేస్ కొంచెం గ్రేవీ అనేది థిక్గా వస్తుంది కదా, అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇట్లా చేస్తే. కాకపోతే పెరిగేస్తానని చెప్పాను, చెప్తే తినరు. నెక్స్ట్ ఇందులోనే మన ఎగ్స్ ఏమైతే ఉన్నాయో బాయిల్ చేసుకున్న ఎగ్స్ అందులో యాడ్ చేసేసాను. యాడ్ చేసి కొంచెం కర్రీ అనేది దానిపైన పెట్టేసాను. ఇప్పుడు మన కర్రీ అనేది సూపర్గా వచ్చింది. స్టవ్ ఆపేసేసుకొని మనం రైస్లోకి కానీ రోటీలో కానీ తినచ్చు. రెడీ.